ఆనాడు ఆ సాయుధ పోరాటం జరగకపోతే 1948 సెప్టెంబర్ 17న అప్పటి హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే సమస్య ఉండేది కాదు. ఆ పోరాటానికి పిలిపించింది ఎవరయ్యా అంటే రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం మొహిద్దీన్ గారు. వాళ్ళంతా కమ్యూనిస్టు యోధులు. ఆనాడు ఆ సాయుధ పోరాట ప్రేరణతోనే మన తెలంగాణ భారతదేశంలో విలీనమైన తదుపరి అప్పటి నుంచి కూడా దీన్ని అధికారికంగా చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ క్రమంలోనే కళ్యాణి కర్ణాటకలో, అలాగే మహారాష్ట్రలో, ఆ ప్రాంతాల్లో వాళ్ళు కూడా 48 సెప్టెంబర్ 17నే విలీనం జరగటం జరిగింది. వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రభుత్వాలు దీన్ని కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరో ఎంఐఎం వాళ్ళకి కోపం వస్తుందని అసలు ఆ చరిత్రను పక్కదారి పట్టిస్తున్నారు. ఆ జరిగిన చరిత్ర ఏమిటంటే ఆనాడు ఫ్యూడల్ ప్రభువుల పైన పేద వర్గాల తిరుగుబాటు, అది భాష కోసం జరిగిన ఉద్యమం, అది వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగినటువంటి ఉద్యమం. అది ఆ ఉద్యమంలో పేద ముస్లింలందరూ కూడా పాల్గొన్నారు. అక్కడ ముస్లింలు హిందువులు తగువులు కాదు. నిజాం నవాబ్కి పక్కన ఉన్న వాళ్ళలో 90% మంది విష్ణూరు రామచంద్రారెడ్డి కానీ, జనపనార్ జన్నారెడ్డి కానీ, లేకపోతే ఇతర దేశముఖులు కానీ 90% ఆనాడు హిందువులే అటు ఉన్నారు. అంటే వాళ్ళకి వర్గం ఒకటే, వాళ్ళందరిది కూడా భూస్వామి వర్గం. కమ్యూనిస్టులు పేద వర్గాలు, ముస్లింలైనా హిందువులైనా వీళ్ళది పేద వర్గం. అందువలన ఆ పోరాటాన్ని గుర్తించాలి. ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టుగా ఐలమ్మ గారి పేరు పెట్టారు, సంతోషం. ఐలమ్మ గారు ఎవరి బిడ్డ? కమ్యూనిస్ట్ పార్టీ బిడ్డ. ఆమె కమ్యూనిస్టు ఐలమ్మ. అదేవిధంగా దొడ్డి కొమరయ్య ఎవరు? కమ్యూనిస్టు బిడ్డ ఆయన. అలాగే బందగి కానీ, ఆ రోజుల్లో పోరాటం చేసిన ధర్మభిక్షం గారు కానీ, మగ్దుం మొహిద్దీన్ గారు కానీ, పిలిపించిన మగ్దుం వీళ్ళందరూ కమ్యూనిస్టులే. ఇవాళ ఆనాటి పాత్ర లేనటువంటి వాళ్ళు దీన్ని హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరణ చేస్తున్నారు. అలా చేయటం జరిగితే మీరు అధికారికంగా జరపకపోతే వాళ్ళ ప్రచారానికి ఊతం ఇచ్చినట్లయిద్ది. తద్వారా మీకు కూడా నష్టం వస్తుందని రేవంత్ రెడ్డి గారికి మేము మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఆ చరిత్రను పుస్తకాల్లో ఆవిష్కరణ చేయాలి. మేము ఒక డిమాండ్ పెట్టాం. ఆనాటి పిలుపిచ్చినటువంటి రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అలాగే మగ్దుం మొహిద్దీన్ విగ్రహం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన సాహిత్యకారుడిగా ఉంది. వీళ్ళ ముగ్గురిది కలిపి ఒక వేదిక పైన విగ్రహాలు తయారు చేయాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టాము. అలాగే పాఠ్య పుస్తకాల్లో చరిత్రను ఎక్కించాలని చెప్పాము. ఇవన్నిటినీ అమలు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. లేకపోతే మరొక తప్పు మీరు కూడా చేసినట్లు అవుతుందని మేము హెచ్చరిస్తూ, ఆనాడు ఈ ఉద్యమంలో అసూలు బాసినటువంటి 4,500 మంది అమర యోధులు, కమ్యూనిస్టు యోధులకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.